గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ రిలీజ్ అంటూ కూడా చూస్తున్నాం. వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీస్ వర్సెస్ స్టేట్ పోలీస్ నిందితులు అరెస్ట్ చేసేందుకు గాంధీ భవన్ కు వెళ్లి గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసు వారికంటే ముందే అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసు శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు ఊహించని పరిణామంతో కంగుతిన్న ఢిల్లీ పోలీసులు నిందితులను ఎలా అరెస్ట్ చేయాలనే దానిపై మల్లా గుల్లాలు అంటూ ఒకరు చూస్తున్నాం. ఇక వాళ్ళకే ఇబ్బందిగా పరిస్థితి. తర్వాత ఢిల్లీ తీసుకుపోయి తిహార్ జైలు వేస్తే ఎవరు బాధ్యులు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితులు అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకోగా వారిని అంతకు ముందే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఇన్ఛార్జ్ మన్నే సతీష్, కన్వీనర్ నవీన్, గ్రూప్ ప్రజలు తస్లిమా, గీతా, శివను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నప్పటికీ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఊహించని ఈ పరిణామంతో ఢిల్లీ పోలీసులు బిత్తరపోయారు. నిందితులు తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఏం చేయాలని దానిపై మల్లా గులాలు పడుతున్నారు. సిసిఎస్ లో నమోదైన కేసులో అరెస్ట్ అంటూ కొన్ని చూస్తున్నాం. రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో వైరల్ చేశారనే ఆరోపణలతో టీపీసీసీ సోషల్ మీడియా వారియర్స్ పెడతా ఉన్నారు. వాళ్ళు వారియర్సా? ఫేక్ ప్రచారం చేసేటువంటి అవలాగాళ్ళు అంతే కదా. బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 20న సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఢిల్లీలో నమోదైన కేసుకు సంబంధించి మే 1న విచారణకు రావాలని అక్కడి స్పెషల్ సెల్ పోలీసులు గత సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మన్నే సతీష్ సహా 5గురికి నోటీసులు ఇచ్చారు. అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లు అనుమానిస్తున్న గీతకు ఇప్పటికే 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ రామ్ విలాస్ సహా 4 కానిస్టేబుల్స్ మరోసారి హైదరాబాద్కు వచ్చారు. సోషల్ మీడియా వారియర్స్ కోసం గాంధీ భవన్ లో ఆరా తీశారు. విషయం తెలుసుకున్న బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ కోసం వెతుకుతున్నారని తెలుసుకుని పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ రామచంద్రని కలవాలని సూచనతో ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోర్టుకు వెళ్లే యోచనలో ఢిల్లీ పోలీసులు కోర్టుకు వెళ్లి ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. చేయాలి కూడా. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టి దానిలో వాళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.